Hi, hello, namaste. Welcome to Venu Sir Eagle Academy. This is Venu Sir, Venugopal, Science and Technology faculty in both Telugu states. Right, and Irana paper columnist also, right now. Sorry. In the previous class, we started about Plant Kingdom Part 1. గత క్లాస్లో వృక్షరాజ్యం అనే టాపిక్ని మనం చెప్పుకున్నాం. రైల్వే జాబ్స్కి మన రైల్వే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి జనరల్ సైన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన క్లాస్ ఇస్తున్నాం. అందులో మనకి ఈ టాపిక్స్ అనేవి మనకు వస్తాయి. అంటే జనరల్ సైన్స్ అంటే బయో, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్వైరన్మెంట్ ఈ నాలుగు కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తాము. సో దీంతో పాటుగా ఇక్కడ చూసినట్లయితే ఈ రైల్వే జాబ్స్ అన్నిటి కూడా అంటే గ్రూప్ డి, ఏఎల్పి, టెక్నీషియన్, జేఈ అలాగే ఎన్టీపీసీ అన్నిటి కూడా ఈ సైన్స్ పడడం మనకి ఇంపార్టెంట్. క్లియర్ రైట్. సరే సార్, మరి ఇక్కడ దీనికి సంబంధించి చూడండి ఒక్కొక్క బిట్ని నేను చెప్పుకున్న వాడు. ఏంటి వృక్షరాజ్యం? ప్లాంట్ కింగ్డమ్. సరే, వృక్షరాజ్యం లేదా ప్లాంట్ కింగ్డమ్ అని చెప్తాం దీన్ని. వృక్షరాజ్యం ప్రపంచంలో ఉన్న మొక్కలన్నింటినీ కూడా ప్రధానంగా రెండు విభాగాలుగా వర్గీకరించుకున్నారు. పుష్పాలు ఏర్పడతాయా, ఏర్పడవా? ఏర్పడకపోతే వాటిని పుష్పించని మొక్కలు, ఏర్పడితే వాటిని పుష్పించే మొక్కలు. పుష్పించని మొక్కలు ప్రధానంగా మూడు విభాగాలు. ఏంటవి? క్రిప్టోగామ్స్. సారీ, పుష్పించని మొక్కలు మళ్ళీ మూడు విభాగాలు: థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. సో ఇక్కడ థాలోఫైటా అంటే మీకు చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. థాలస్ అనేటువంటి మొక్క దేహము కలిగిన మొక్కల గుంపని. అందులో మూడు విభాగాలు ఉన్నాయి: శైవలాలు, శిలీంధ్రాలు, లైకెన్స్. ఆల్గే, ఫంగై అండ్ లైకెన్స్. క్లియర్. మరి ఇక్కడ అటువైపు చూస్తే పుష్పించే మొక్కలు ఉన్నాయి, ఫెన్రోగామ్స్ ఉన్నాయి. వివృత బీజాలు, ఆవృత బీజాలు. జిమ్నోస్పెర్మ్, యాంజియోస్పెర్మ్. స్పెర్మ్ అంటే సీడ్ అండి, విత్తనాలు. క్లియర్. సరే, ఇక్కడ వీడి గురించి చెప్పుకున్నాం. థాలోఫైటా, బ్రయోఫైటాలో ఎటువంటి నాళికా కణజాలాలు ఏర్పడవు. నాళికా కణజాలాలు అంటే వాసిక్యులర్ టిష్యూస్ ఇంగ్లీష్లో, అంటే విచ్ హ్యాస్ జైలం అండ్ ఫ్లోయం టు క్యారీ ఫుడ్ అండ్ వాటర్. అంటే నీటిని, ఫుడ్ని తీసుకెళ్ళడానికి ఉపయోగపడే కణజాలాలు వీటిలో ఉండవు. దేనిలో? థాలోఫైటా, బ్రయోఫైటా. క్లియర్. మరి టెరిడోఫైటాలో మొదటిసారిగా నాళికా కణజాలాలు ఏర్పడతాయి. అందుకే దే ఆర్ కాల్డ్ ఫస్ట్ వాసిక్యులర్ ప్లాంట్స్. ఫస్ట్ టైం జైలం అండ్ ఫ్లోయం ఆర్ ఫార్మ్డ్ ఇన్ దిస్ గ్రూప్. క్లియర్. అది కంప్లీట్ ల్యాండ్ ప్లాంట్స్ కూడా ఇవి, పూర్తిగా నేలస్థాయి మొక్కలు టెరిడోఫైటా. ఓకే, ఈ ఉదాహరణకి ఈ మొక్కలు కూడా చెప్పాము మనం. వీటిని ఫెర్న్ అంటారు, వీటిని మాస్ అంటారు. క్లియర్. సరే, ఇటువైపు చూస్తే జిమ్నోస్పెర్మ్, యాంజియోస్పెర్మ్. వీటిని ఏమన్నా మనం ఫెన్రోగామ్స్ అంటే పుష్పించే మొక్కలు అని తెలుగులో చెప్పొచ్చు వాటిని. ఇట్లా వివృత బీజాలు, ఆవృత బీజాలు. బీజము అంటే ఇంగ్లీష్లో ఏమన్నాను? స్పెర్మ్. అంటే విత్తనాల అధ్యయనం. బీజం అంటే విత్తనమే. విత్తనాల అధ్యయనం స్పెర్మటాలజీ ఆర్ కార్పాలజీ అని చెప్తారు. క్లియర్. మరి జిమ్నో అంటే నాక్డ్, ఓపెన్. అంటే విత్తనం చుట్టూ ఫలం ఉండాలి, ఇక్కడ ఫలం ఉండదు. అంటే ఫలాలు ఏర్పడని మొక్కలు అని చెప్తారు. ఫలాలు ఏర్పడిన మొక్కలు. ఫ్రూట్స్ ఆర్ నాట్ ఫార్మ్డ్. ఫస్ట్ దిస్ గ్రూప్. ఇంకా సెకండ్ వన్, ఆ విత్తనం చుట్టూ ఫలాలు ఏర్పడం పక్కన పెడితే ఇక రెండోది. ఇందులో విత్తనాలు చెట్టు పైన ఓపెన్ గా కనిపిస్తాయి. అంటే నాక్డ్, ఇంగ్లీష్లో నాక్డ్ అంటారు. అంటే ఓపెన్, బేర్, నగ్నంగా కనిపిస్తాయి. విత్తనం చుట్టూ ఓవరీ లేదా ఫ్రూట్ ఉండాలి, ఫలము లేదా అండాశయం ఉండవు. ప్రపంచంలో ఎత్తైన మొక్కలు దీనికి సంబంధించినవి. రెడ్ వుడ్ గా పిలువబడేటువంటి సికోయా, సిక్వియా జైగాన్షియా ప్రపంచంలో అతి పొడవైన మొక్క అదేనండి. కానీ ప్రపంచంలో అతి పొడవైన ఆవృత బీజ మొక్క, ద టాలెస్ట్ యాంజియోస్పెర్మిక్ ప్లాంట్ అంటే యూకలిప్టస్ ఇస్తారు. అక్కడ ఆప్షన్ కూడా మనం పెట్టుకోవాలి. ఎక్కువ యూకలిప్టస్ ఇస్తాడు, సికో ఇవ్వడండి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో పైనస్ అని, ఎఫిడ్రా, నీటమ్, గింగో బైలోబా సజీవ శిలాజంగా చెప్పబడుతుంది ఈ గ్రూప్కి సంబంధించి. నెక్స్ట్ యాంజియోస్పెర్మ్, ఆవృత బీజ. ఇందులో రెండు ఉన్నాయి, ద్విదళ, ఏకదళ. విత్తనము చీల్చినప్పుడు రెండు పీసులుగా ఉంటే ద్విదళ, ఒకే పీసుగా ఉంటుంది. యాంజియోస్పెర్మ్ అనేది యాంథోఫైటా అని కూడా పిలుస్తారండి. యాంథోఫైటా. దీనికి మ్యాగ్నాలియోఫైటా అని కూడా చెప్తారండి. మ్యాగ్నాలియోఫైటా అంటే డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఆవృత బీజాలకి ఇలా రెండు పేర్లు ఉన్నాయి. యాంథోఫైటా, మ్యాగ్నాలియోఫైటా అనే పేరు కూడా ఉంటుంది. రైట్. సరే అండి,
ఈ టాపిక్ లో 1 by 1 బిట్స్ కొన్ని చూద్దాం సార్, మనం ఏమేమి ఉన్నాయో. రైట్ నౌ ఫస్ట్ వన్, which of the following plant body is differentiated into roots, stem and leaves? వేరు, కాండము, పత్రము లాగా విభేదనము చెందిన మొక్కలు ఏవి అని అడిగాడు. విభేదనము చెందిన మొక్కలు క్లియర్. ఇందులో మార్కాంషియా, మార్సిలియా, ఫ్యునేరియా, కారా. సరే, వేరు, కాండము, పత్రములుగా విభేదనము చెందిన మొక్కలంటే టెరిడోఫైటా, ఆ తర్వాత వివృత బీజాలు, ఆ తర్వాత ఆవృత బీజాలు, జిమ్నోస్పర్మ్, యాంజియోస్పర్మ్. కానీ ఇక్కడ ఈ మొక్కలు 4 మొక్కలు ఇచ్చాడు. ఏ విభాగం చెందుతాయి? మార్కాంషియా టెరిడోఫైటా, సరే అండి, మార్కాంషియా బ్రయోఫైటా, క్లియర్. ఇది మార్కాంషియా బ్రయోఫైటా విభాగానికి చెందినది. అంటే బ్రయోఫైటా మొక్కల్లో అలాంటి విభేదనం ఏమీ లేదు, అంటే తప్పిది, రాంగ్ ఆప్షన్. మార్సిలి టెరిడోఫైటా, ఫ్యునేరియా కూడా బ్రయోఫైటా, కారా ఆల్గే సైబరం, థాలోఫైటా. ఇక్కడ ఆప్షన్ ఏంటి ఇక్కడ? సో మార్సిలియా అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, ఆప్షన్ బి. Which of the following is an example of living fossil tree? సజీవ శిలాజముగా పిలువబడేటువంటి మొక్క అని అడుగుతుంటా ఉంటాడు. సజీవ శిలాజం ఏంటి? సిల్వర్ ఓక్, ఓక్ ట్రీస్ అంట, ఓక్ చెట్లు అంటారు. అలాగే డ్రయోపెరిస్, ఫ్యునేరియా, గింగో బైలోబా. ఇది ఫ్యాక్ట్ అండి, గింగో బైలోబా, కే సైలెంట్ అండి, ఇక్కడ జీ సైలెంట్, గింకో అంటారు, గింకో బైలోబా. ఇది వివృత బీజ మొక్క అండి. ఇది ఒక సజీవ శిలాజంగా చెప్పుకుంటాం, మిగతా వాటిని చెప్పుకోము. ఎందుకంటే ఇంతకు సజీవ శిలాజం అంటే ఏంటి? ఇంతకి శిలా సజీవం, వేల సంవత్సరాలకు ఎటువంటి మార్పుకు లోను కాకుండా అప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది, నో చేంజెస్. బట్ హ్యూమన్ బీయింగ్ చూడండి, ఒకప్పుడు ఒకలా ఉండేవాడు, ఇప్పుడు ఒకలా ఉంటాడు కదా. అందుకే హ్యూమన్ బీయింగ్ సైంటిఫిక్ నేమ్ కూడా ఇప్పుడు హోమోసెపియన్స్, అప్పుడు కాదు. అప్పుడు హోమో ఎరెక్టస్, హోమో పిథికస్, డిఫరెంట్ నేమ్స్ ఉండేవి. లివ్ ఇట్. సో అట్లా ఆప్షన్ ఏంటంటే ఇక్కడ గింగో బైలోబా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్ గ్రూప్స్ బేర్ నాక్డ్ సీడ్స్? అంటే నగ్న విత్తనాలు, అంటే విత్తనాలు నగ్నం కనిపిస్తాయి మొక్క పైనే, దాని చుట్టూ ఫలం ఉండదు. నగ్న విత్తనాలు గల మొక్కలు ఏవి అని అడిగాడు. బేర్ నాక్డ్ సీడ్స్. ఓకే, జిమ్నోస్పర్మ్, యాంజియోస్పర్మ్, టెరిడోఫైటా, థాలోఫైటా. చూడండి ఇక్కడ జిమ్నోస్పెర్మ్ అంటే దీన్ని ఏమన్నా మనం వివృత బీజం. బీజము అంటే విత్తనం, వివృతం అంటే ఓపెన్. ఆప్షన్ ఏ సార్, సింపుల్, మీద చూడక్కర్లా, క్లియర్గా అర్థమైపోతుంది. యాంజియో అంటే ఫ్రూట్ ఉంటుంది, వీటిలో అసలు ఫ్రూట్సే ఏర్పడవు, పుష్పాలే ఏర్పడవు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్స్ బేర్స్ నాక్డ్ అనేది నాక్డ్ సీడ్స్? సేమ్ ఆప్షన్ సార్, క్వశ్చన్ సేమే, ఆన్సర్ డిఫరెంట్. చూడండి, ఇందాక గ్రూప్ పేరు ఇచ్చాడు, ఇక్కడ ఆ గ్రూప్ కు సంబంధించిన మొక్కల పేరు ఇచ్చాడు. ఏంటవి? రైట్, కారా, ఫ్యునేరియా, మార్సిలియా, డియోడార్. అంటే కారా ఇది సైబరం అండి, ఆల్గే. ఫ్యునేరియా ఇది బ్రయోఫైటా మొక్క, ఇది బ్రయోఫైటా. మరి మార్సిలియా అది టెరిడోఫైటా. మరి డియోడార్ అంటే దేవదార్ అండి, దేవదార్, డియోడార్ అంటాం, దేవదారు అంటాం. ఇది వివృత బీజ మొక్క. సో వివృత బీజ మొక్క. ఓకే, కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ అండి, సింపుల్. నాక్డ్ సీడ్స్ అంటే ఓపెన్ సీడ్స్, నగ్న విత్తనాలు, వివృత బీజాల్లో మాత్రమే ఉంటుంది. ఎగ్జాంపుల్ దేవదార్, డియోడార్. రైల్వే స్లీపర్స్ తయారీకి వాడేటువంటి కలప ఇదేనండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్స్ బిలాంగ్ టు జిమ్నోస్పర్మ్? మళ్ళీ ఇచ్చాడు సార్. వివృత బీజాలకు చెందిన మొక్కను గుర్తించండి అని అడిగాడు సార్. క్రింది వాటిలో వివృత బీజ మొక్క ఏది అని సింపుల్ గా అడుగుతున్నాడు. కారా, మాస్, మార్సిలియా, దేవదార్. ఇప్పుడే చెప్పాం, కారా అనేది ఒక శైవలం అని చెప్పాము. బ్రయోఫైటా మొక్కలని మాస్ మొక్కలు అని పిలుస్తారు, అందులో గ్రూప్ పేరు మాస్, దానికి ఎక్కువ ప్రయాణిస్తాము. మార్సిలియా టెరిడోఫైటా మొక్క అంటారు. మరి దేవదారు వివృత బీజ మొక్క. డియోడార్ ఇప్పుడే చెప్పాం కదా, రైల్వే స్లీపర్స్ తయారీకి వాడే కలప డియోడార్, దేవదారు.
రైట్. డాష్ హ్యాస్ నాక్డ్ సీడ్స్, మళ్ళీ అదే క్వశ్చన్, బట్ ఆప్షన్స్ డిఫరెంట్ అండి. క్లియర్? క్వశ్చన్ ఈజ్ సేమ్, ఆప్షన్స్ డిఫరెంట్. 3 క్వశ్చన్స్ అలాగే వచ్చినాయి. అంటే నా కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏనండి. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్, రైల్వేలో ఏవైతే కరెక్ట్ చేశానో అవే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. క్లియర్? రైట్ నౌ పైనస్, లెమన్, క్యారెట్, వీట్. పైనస్ అండి, మీకు వివృత బీజ సమూహానికి చెందిన మొక్కల పేర్లని చెప్పాము. పైనస్, నీటమ్, సైకస్, రెడ్ వుడ్ లేదా సిక్వయా జైగాన్షియా, గింగో బైలోబా, ఎఫిడ్రా, ఎబిస్ బాల్సామియా, ఇవన్నీ కూడా ఈ విభాగానికి చెందిన మొక్కలే. కాబట్టి ఆప్షన్ పైనస్. లెమన్ అంటే ఆవృత బీజం, క్యారెట్ అంటే ఆవృత బీజం, వీట్ అంటే ఆవృత బీజం. ఇవన్నీ యాంజియోస్పర్మ్స్ అండి. అంటే విత్తనాలు ఫ్రూట్స్ లోపల ఉంటాయి, బట్ దీనికి మాత్రం మొక్క పైన కనిపిస్తుంది, చూడొచ్చు నేరుగా. ఎఫిడ్రా ప్లాంట్ ఈస్ క్లాసిఫైడ్, ఇప్పుడే చెప్పాము. ఎఫిడ్రా అనేది ఏ సమూహానికి చెందిన మొక్క, వివృత బీజము. అంటే ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటంటే ఏ విభాగానికి చెందిన మొక్కల పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీరు రైల్వే జాబ్కి రియల్గా యాస్పిరెంట్ అయితే మాత్రము ఖచ్చితంగా ఆ మొక్కల పేర్లు పదే పదే వింటూ ఉంటే అటే గుర్తుంటాయి. నేను ఎలాగో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తూనే ఉంటాను, డోంట్ వరీ అబౌట్ దట్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, జిమ్నోస్పర్మ్. ఈ 4 లైన్ మీకు ఇబ్బందిగా ఉంటుంది తెలియని వాళ్ళకి, కానీ జిమ్నోస్పర్మ్ అంటే ఏంటి, వాటి లక్షణాలను ఎక్స్ప్లెయిన్ చేశాడు. జిమ్నోస్పర్మ్స్ are commonly referred to as type seeds because they don't produce flower and their seeds develop on the surface of the reproductive structures of plants rather than enclosed by any ovary wall. మళ్ళీ చెప్తున్నా చూడండి సార్, జిమ్నోస్పర్మ్స్ అని కామన్ గా ఏమని చెప్తారంటే డాష్ టైప్ సీడ్స్ అంటే నగ్న విత్తనాలు. వివృత బీజం అంటేనే ఏ రకమైన విత్తనాలు కలిగి ఉంటాయంటే నగ్న విత్తనాలు అని చెప్పాలి. ఇంగ్లీష్లో దాన్ని ఏమి చెప్తాం మనం, నాక్డ్ అంటాం. అంటే ఆప్షన్ ఏ, అంతే. ఫస్ట్ టైం మీకు అర్థమైపోతే మీరు చదవకరా. క్లియర్? అంటే ఒకవేళ కొన్ని సందర్భాల్లో మొత్తం చదివితే ఆన్సర్ వస్తుందంటే చదవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి బికాస్ ది డోంట్ ప్రొడ్యూస్ ఫ్లవర్, అందుకే వీటి ఎందుకు ఆ విత్త నగ్నంగా ఉన్నాయంటే అది పుష్పాలు ఏర్పడవు. వివృత బీజాలు పుష్పాలు ఏర్పడవండి, ఉంటాయి. మరి పుష్పించే మొక్కల గ్రూప్ కింద వర్గీకరించారంటే పుష్పాలు లాంటివి ఏర్పడతాయి. వివృత బీజాలలో పుష్పాలను ఏమంటారంటే స్ట్రోబిలై ఆర్ కోన్స్ అంటారండి, శంకులు అని పిలుస్తారండి. ఇంగ్లీష్లో దీన్నే స్ట్రోబిలై ఆర్ కోన్స్ అని పిలుస్తారు యాక్చువల్గా. గాట్ ఇట్? అయితే అందుకే నెక్స్ట్ అలా కూడా చెప్పొచ్చు అనమాట. Seeds develop on the surface of the reproductive structures of plants rather than enclosed by the ovary wall. దాని చుట్టూ ఎటువంటి ఓవరీ ఉండదు, ఎటువంటి అండాశయం ఉండదు, ఎటువంటి ఫలము ఉండదు అని చెప్పడం. కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రైట్. వింగ్డ్, యాక్చువల్గా పైనస్ అనే చెట్లకి మాత్రం రెక్కలు ఉంటాయండి, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ చాలా వరకు ఉండవు. పైనస్ అనే చెట్లకు పరాగ సంపర్కం కోసం విత్తనాల వ్యాప్తి చెందుతూ ఉంటాయి, అంటే పరాగణ వ్యాప్తులు. ఇక్కడ వాడి విత్తనాలు అడిగాడు, పరాగణ అడగలా. పరాగ రేణువు అడిగేటప్పుడు వింగిడ్ సీడ్స్ ఉంటాయి, వాటికి రెక్కలు కలిగిన పరాగ రేణువులు పైనస్ లో ఉంటాయి అని చెప్పొచ్చు. సరేనండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద టాలెస్ట్ ట్రీ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో అతి పొడవైన మొక్క. అతి పొడవైన మొక్క మీకు చూడగానే ఫస్ట్ గుర్తొస్తుంది ఆవృత బీజ మొక్క, యూకలిప్టస్. అది కరెక్టేనండి, కానీ ఆప్షన్లో అది లేనప్పుడు ఇది ఇవ్వాలి. రెండు ఇవ్వడండి, ఏదో ఒకటి ఇస్తాడు. రెడ్ వుడ్ లేదా సికోయా అంటారు. అమెరికాలో కాలిఫోర్నియాలో రెడ్ వుడ్ ఫారెస్ట్ ఉంటుంది. అందులో ఉండే ఈ చెట్ల వల్లే ఆ ఫారెస్ట్ పేరు వచ్చింది. ఆ వుడ్ అంత రెడ్గా ఉంటుందండి, రెడ్ వుడ్ ఫారెస్ట్ అంటారు దీన్ని. క్లియర్? రెడ్ వుడ్ అంట. పైన చెట్లు, స్ప్రూస్ చెట్లు, సెడార్, సెటస్ డియోడా చాలా ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ వివృత బీజ మొక్కలే. ప్లాంట్స్ విచ్ వెల్ డిఫరెన్షియేటెడ్ రిప్రొడక్టివ్ టిష్యూస్ విచ్ ఎవెన్చువల్లీ ఫార్మ్ సీడ్స్ ఆర్ కాల్డ్. అంటే డిఫరెన్షియేటెడ్ రిప్రొడక్టివ్ టిష్యూస్, పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి లైంగిక భాగాలు ఉంటాయి. ఇప్పుడు మొక్కల వర్గీకరణలో మొదట్లో తాలోఫైటా, తర్వాత బ్రయోఫైటా, తర్వాత టెరిడోఫైటా, చివరికి జిమ్నోస్పర్మ్, చివరికి యాంజియోస్పర్మ్. ఈ వర్గీకరణ క్రమంలో అభివృద్ధి క్రమంగా పరిగణించుకుంటే చివర ఉండే గ్రూప్ అనేటువంటిది ఎప్పుడు కూడా బాగా అభివృద్ధి చెందిన విభాగమే. క్లియర్? వర్గీకరణ క్లాసిఫికేషన్లో స్టార్టింగ్ ఉండేవి ప్రిమిటివ్ అండి. ప్రిమిటివ్ అంటే యాన్సియంట్, అన్డెవలప్డ్, సింప్లెస్ట్ ఆర్గనిజమ్స్. అతి సరళంగా ప్రాచీనంగా అభివృద్ధి చెందిన గ్రూపులన్నీ స్టార్టింగ్లో ఉంటాయి. చివర ఏవైతే ఉంటాయో అవి బాగా అభివృద్ధి చెందినటువంటి విభాగం.
అందులో యాంజియోస్పర్మ్స్ మీకు చూడండి, మొక్కల్లో అన్ని చివరిగా ఏముంటాయి, మనకి యాంజియోస్పర్మ్స్ ఉంటాయి. యాంజియోస్పర్మ్స్ ఇవ్వకపోతే ఏం ఇస్తాడు, ఆ గ్రూప్కి చెందిన పెన్రోగామ్స్ ఇస్తాడు. ఆప్షన్ ఏమవుతుంది మనకి, పెన్రోగామ్స్. పుష్పించే మొక్కలంట. టాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా, క్రిప్టోగామ్స్ ఇవన్నీ అన్డెవలప్డ్ అండి ఇవి. కాబట్టి పెనిరోగాములు అంటే ఏంటి, పుష్పించే మొక్కలు అంటారు దీన్ని. క్లియర్.